హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు కథ ద డెవిల్ డౌన్ ఎపిసోడ్ 63. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే ఆరుహిని ఊరగా చూస్తూ దగ్గరకొచ్చాడు రణధీర్. ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ, నేను కాల్ చేసినప్పుడు నువ్వేం చేశావో ఇప్పుడు నా ముందు చెయ్యి అని అన్నాడు. నేనేం చేశాను అంది అమాయకంగా మూతి ముడుచుకుని చూస్తూ. ఓ, నువ్వేమీ చేయలేదా? ఆమె బుగ్గపై వేలితో రాస్తూ డీప్ వాయిస్తో అడిగాడు. ఆహా, తలడ్డంగా ఊపింది ఆరుహి. అమ్మాయిలు అబద్ధం చెప్పినప్పుడు అందంగా కనిపిస్తారని విన్నాను, కానీ నువ్వు ఇంకా అందంగా కనిపిస్తున్నావు అని అంటూనే ఆమె నడుంని తడుముతున్న అతని చేతిని పైకి జరిపి ఆమె డ్రెస్ జిప్ లాగేశాడు. ఆరుహి హార్ట్ బీట్ రైజ్ అయిపోయింది. రణధీర్ ఆమె మోహంలోకి చూడగా అతని చూపులకు తాళలేక తల పక్కకు తిప్పుకుంది ఆరుహి. అప్పుడు నన్ను సెడ్యూస్ చేసి ఇప్పుడు దగ్గరకొస్తే ముడుచుకుపోతున్నావు టీజింగ్గా అన్నాడు. నేనేం నేను సెడ్యూస్ చేయలేదు, నీకేలా అనిపించింది? ఆరుహి మాట పూర్తయ్యేలోపి ఆమె మెడవంపులో మోహం దూర్చి ఆమె దేహ సుగంధ పరిమళాన్ని గట్టిగా పీల్చాడు. ఆరుహి దేహం సన్నగా వణికింది. నోటి నుండి చిన్న నిట్టూర్పు వెలువడి అతని చెవిని మత్తుగా తాకింది. యు స్మెల్ రియలీ నైస్ అని అంటూ ఆమె భుజంపై నుండి డ్రెస్ కిందకి జాచి భుజంపై పెదవులు ఆనించాడు రణధీర్. అతని స్పర్శ ఆమెపై ఒక మాయాజాలంలా పనిచేస్తూ పరవశంతో ఆరుహి కళ్ళు అప్రయత్నంగా మూసుకుపోయాయి. అతని చేతులు ఆమె నడుంపైన అణచాయత వీపుపైన నాట్యమాడుతూ తన దేహంలో పులకింతలు రేకెత్తిస్తుంటే అతని పెదవులు ఆమె మెడ నుండి చెవి వరకు సాఫ్ట్గా తాకుతూ ఆమెలో మైకాన్ని కలిగిస్తున్నాయి. కంఠం కిందుగా అతని పెదవులు ప్రయాణం చేస్తుంటే ఆరుహి దేహం వెల్లులా వెనక్కి వంగింది. కంఠాన్ని గాఢంగా కిస్ చేస్తూ రణధీర్ ఆమె ఒంటి మీద ఫ్రాక్ భుజాల మీదుగా కిందకి జారవిడుస్తుంటే ఆరుహి టక్కున కళ్ళు తెరిచి ఏదో దగ్గర జారిపోతున్న డ్రెస్ని పట్టేసుకుంది. రణధీర్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. ముందు డిన్నర్ చేద్దాం అంది సిగ్గుతో కూడిన తడబాడుతూ. అదే చేస్తున్నానుగా అల్లరిగా అంటూ ఆమె చేతిలోని ఫ్రాక్ని లాగేసి తనని సున్నితంగా బెడ్ మీదకు తోశాడు. ఆరుహి సిగ్గుతో బ్లాంకెట్ మీదకి లాక్కుంది. తనని నాటీ స్మైల్తో చూస్తూ షర్ట్ బటన్స్ తీస్తూ ఆమె మీదకు చేరిన రణధీర్ బ్లాంకెట్ లాగేసి ఇన్నర్లో అందంగా కనువిందు చేస్తున్న ఆమె ఎద పరువాలపై ఉద్రేకంగా పెదవులు అద్ది ఆమె మెడపై చిన్నగా బైట్ చేసి తన మొహంలోకి చూశాడు. చిలిపి నవ్వు అతని పెదవులపై. ఆరుహి చిరు కోపంగా అతని కళ్ళలోకి చూసి యువర్ డెవిల్ అని అంది. రణధీర్ నవ్వి, ఎస్, ఈ డెవిల్ ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ అయ్యాడు కాబట్టి నువ్వు భరించాల్సిందే కొంటెగా అంటూ ఆమె పెదవులను గాఢంగా కిస్ చేస్తుంటే ఆరుహి అతని ఛాతిపై చేతులు అడ్డుగా పెట్టింది అతని ఆపడానికి. డోంట్ డూ దిస్, చిక్కులు పడతావు ఆమె మొహంలోకి చూస్తూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అని అంటూ ఆరుహి అతని మెడ చుట్టూ చేతులు వేయగా చిన్నగా నవ్వుకొని ముద్దుని కొనసాగించాడు రణధీర్. ఇద్దరూ ఈ లోకాన్ని మరిచి తమదైన లోకంలో మునిగిపోయారు. మరోవైపు సాక్షి ఆకాష్ కలిసి తమ హోటల్ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్నారు. సాక్షి, వాట్సాప్, ఈరోజు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నావు. ఎస్టర్డే పార్టీ ఎఫెక్టా? ఇద్దరి మధ్య సైలెన్స్ బ్రేక్ చేసి కన్వర్జేషన్ ఇనిషియేట్ చేస్తూ అడిగాడు ఆకాష్ సన్నని నవ్వుతూ. పార్టీ గురించి కాదు సార్, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ లవ్లో పడ్డారు కదా అని అంటూ నాలుక కరుచుకుంది సాక్షి. ఏమన్నా? నా ఫ్రెండ్ నీ ఫ్రెండా? యు మీన్ రణధీర్ అండ్ ఆరుహి? క్యూరియాసిటీతో అడిగాడు. అంటే అవును, మీకు తెలీదా అంది తడబడుతూ. తెలీదు, రణధీర్ చాలా ప్రైవేట్ పర్సన్, వాడి పర్సనల్స్ అస్సలు షేర్ చేసుకోడు. ఇప్పుడు విషయం తెలిసినా మీరు తెలియనట్టే ఉండండి. నేను చెప్పానని తెలిస్తే అంతే సంగతులు. ఎందుకంత భయపడుతున్నావు? తెలిస్తే ఏమవుతుంది అడిగాడు నవ్వుతూ. మామూలు లవ్ స్టోరీ అయితే తెలిసినా ఏం ఫీల్ అవ్వరు, సార్ది చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ కదా అని మనసులో అనుకుంటూ. అంటే సార్ ప్రైవేట్ పర్సన్ కదా, నేనైనా పర్సనల్ విషయాలు రివీల్ చేస్తున్నానని తెలిస్తే కోపం వస్తుంది కదా. ఆకాష్ నవ్వి, ఏం చెప్పనులే, యూ డోంట్ వరీ అని అన్నాడు. అతని నవ్వుతో జత కలిపింది సాక్షి.
సో ఫైనల్లీ రణధీర్ తన బ్యాచిలర్ లైఫ్కి స్వస్తి పలకబోతున్నాడన్నమాట. సూపర్. వాడికి కూడా మ్యారేజ్ అయిపోతుందని తెలిస్తే మా మమ్మీ నా వెంట పడుతుంది ఇంకా, నువ్వెప్పుడు చేసుకుంటావని. రణధీర్ మ్యారేజ్ తర్వాత చేసుకుంటా అని వాడి పేరు చెప్పుకొని మమ్మీని కన్విన్స్ చేస్తూ వస్తున్నా అన్నాడు తింటూ. సాక్షి చిన్నగా నవ్వి, మేడం అంతగా అడుగుతున్నప్పుడు చేసుకోవచ్చు కదా సార్. మీ మ్యారేజ్ కోసం ఎంతగా ఆశపడుతున్నారో మేడం. నాకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా సాక్షి. మీరు ట్రై చేస్తే కదా దొరికేది. మీకోసం ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర పుట్టే ఉంటారు. మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఎలా దొరుకుతా చెప్పండి. మీకు నిజంగా గర్ల్ఫ్రెండ్ ఎవరు లేరా అని అడిగింది ఆశ్చర్యంగా. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఇంకొకరు వైఫ్ అయింది క్యాజువల్గా చెప్పాడు ఆకాష్ సాక్షి బాధగా చూస్తూ. ఐఎమ్ సారీ సార్ అంది. దట్స్ ఓకే. నాకు వాల్యూ ఇవ్వని వారి గురించి నేను అస్సలు పట్టించుకోను. ఇన్ఫ్యాక్ట్ తను నా లైఫ్లో నుండి వెళ్ళిపోయినందుకు ఐఎమ్ హ్యాపీ. ఐ డిజర్వ్ సమ్ వన్ బెటర్ అని అన్నాడు. అతని పాజిటివ్ థింకింగ్కి ముచ్చటేసింది సాక్షికి. నిజమే సార్, మీలాంటి పర్సన్ని మిస్ చేసుకున్నందుకు తనే అన్లకి. యువర్ జెమ్ సార్ అని అంది. రియల్లీ అన్నాడు ఆకాష్ నవ్వుతూ. ఎస్ సార్ చిరునవ్వుతో బదులిచ్చిన సాక్షి ఆకాష్ అలాగే చూస్తుంటే తడబడి ప్లేట్లో ఉన్న ఫుడ్ వైపు చూసి లంచ్ చేయడంలో నిమగ్నమైంది. అతని మంచి వ్యక్తిత్వానికి, బిహేవియర్కి అతనిపై మంచి ఇంప్రెషన్ ఏర్పడింది సాక్షికి. బాస్గా అతనంటే తనకి ఎంతో అభిమానం, గౌరవం. ఆకాష్ చూపు మాత్రం ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు సాక్షిపైనే నిలిచిపోయింది. సాక్షిపై అతనికి మంచి ఒపీనియన్ ఉన్నా ఇంతకు ముందు వరకు తని ఒక పిఏగా తప్ప వేరే దృష్టితో చూడలేదు. ఇప్పుడు మ్యారేజ్ టాపిక్ రావడంతో సాక్షి తన లైఫ్ పార్ట్నర్ అయితే ఇలా ఉంటుందన్న ఆలోచన అతనిలో మెల్లిగా చిగురించసాగింది. ఫోన్ మోగడంతో ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి సాక్షి నుండి దృష్టి మరల్చి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ డిన్నర్ ఫినిష్ చేశాడు. డిన్నర్ తర్వాత ఎవరి వర్క్స్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. సరస సల్లాపాల్లో, ముద్దు మురిపాలలో మునిగి తేలుతూ ఎంతోసేపు సమయం గడిపిన రణధీర్ ఆరుహి డిన్నర్ చేసి నిద్రకు ఉపక్రమించారు. ఆరుహి నిద్రలోకి జారుకోగా రణధీర్ దీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయాడు. ఫోన్ రావడంతో ఆలోచనల నుండి బయటకొచ్చి ఫోన్ అందుకున్నాడు. సెల్వా నుండి తన చేతుల్లో ఉన్న ఆరుహిని మెల్లిగా బెడ్ మీదకి చేర్చి ఫోన్ లిఫ్ట్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు. చెప్పు సెల్వా. సార్, ఈషా అడ్రస్ ఫైండ్ అవుట్ చేశాను, మీకు సెండ్ చేశాను. అండ్ తన గురించిన డీటెయిల్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ అని ఈషా గురించి తాను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా సెల్వా చెప్తుంటే వింటున్నాడు రణధీర్. విల్సన్ నుండి కంప్లీట్గా సపరేట్ అయింది సార్. మాకా మార్చేసి వేరే వాడి దగ్గరికి చేరి తన అందంతో బిగ్ షాట్స్ని లొంగదీసుకుని డ్రగ్స్ బిజినెస్ చేస్తుంది. క్యాసినో, ప్రైవేట్ రేవ్ పార్టీ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అయింది. అదంతా వింటున్న రణధీర్ గుండె అగ్నిశిఖల బగ్గున మండిపోతుంది. అతని పిడికిలి రైలింగ్ని గట్టిగా నలిపిస్తుంది. సెల్వా చెప్పడం ముగించాక కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకుని వదిలి, నేను చెప్పినట్టు చెయ్యి అని తన మాస్టర్ మైండ్లో ఉన్న ప్లాన్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు రణధీర్. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎవ్రీథింగ్ విల్ అప్డేట్ యూ. ఓకే. ఫోన్ పెట్టేసి రూమ్లోకి వెళ్ళాడు రణధీర్. ప్రశాంతంగా నిద్రపోతున్న ఆరుహి క్యూట్ ఫేస్ చూడగానే అతని మూడ్ ఇన్స్టెంట్గా లిఫ్ట్ అయింది. ఆమె పక్కన చేరి చెంపపై ముద్దు పెట్టి తన బాహుల్లోకి లాక్కుని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. మార్నింగ్ 6 గంటలు. రణధీర్ నిద్రలేచి ఆరుహి నుదుటిన ముద్దు పెట్టుకుని జిమ్కి వెళ్ళాడు. కాసేపటికి నిద్రలేచిన ఆరుహి రణధీర్ బెడ్ మీద లేకపోవడంతో చుట్టూ చూసింది. రణధీర్ ఎక్కడికి వెళ్ళాడు? బెడ్ దిగి బాల్కనీలో చూసి అక్కడ లేకపోయేసరికి వాష్రూమ్ డోర్ నాక్ చేసి రణధీర్ అని పిలిచింది. ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒకంత సిగ్గుపడుతూ సంశయిస్తూనే డోర్ ఓపెన్ చేసి చూసింది ఆరుహి. రణధీర్ అక్కడ కూడా లేడు. రూమ్ నుండి బయటకు వచ్చేసరికి ప్రకాష్ కిందకు వెళ్తూ కనిపించాడు. ప్రకాష్, రణధీర్ సార్ ఎక్కడా అని అడిగింది. జిమ్లో ఉన్నాడు మేడం. ఇక్కడ కూడా జిమ్ ఉందా? ఆరుహి ఆశ్చర్యపోతూ జిమ్ ఎక్కడుంది అని అడిగింది. 3rd ఫ్లోర్లో రైట్ కార్నర్లో ఉంది మేడం అని చెప్పి ప్రకాష్ వెళ్ళిపోగా పైకి వెళ్ళింది ఆరుహి. జిమ్ డోర్ క్లోజ్ చేసింది, కానీ లోపల నుండి లాక్ వేయలేదు. మెల్లిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి తొంగి చూసిన ఆరుహి కళ్ళు రణధీర్ని అతుక్కుపోయాయి. రణధీర్ పుషప్స్ చేస్తున్నాడు. అతని ఒంటి మీద షార్ట్ మాత్రమే ఉంది. కండలు తిరిగిన అతని దేహం చెమటలు కక్కుతూ మరింత ఆకర్షణీయంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కనురెప్ప కూడా వాల్చలేకపోయింది ఆరుహి. ఇంత అందగాడు నా సొంతమా
ఆరుహి బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. మురిసిపోతూ తనలో తాను నవ్వుకుంటున్న తనని గమనించిన రణధీర్ టక్కున లేచి ఆమె చేయి పట్టుకుని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేశాడు. కళ్ళు విప్పార్చి బెరుగ్గా చూసింది ఆరుహి. ఏం చేస్తున్నావు? ఆమెను గోడకు అదిమిపెట్టి అడిగాడు. నేను రణధీర్. ఆరుహి మాటలు తన గొంతులోని ఆగిపోయాయి. ఏంటి నువ్వు రణధీర్? ఆమెను ఇమిటేట్ చేస్తూ. నువ్వు దొంగచాటుగా నా వైపు ఉన్న బాడీ వైపు చూస్తున్నావు కదా అని అన్నాడు కళ్ళెగిరిస్తూ. అదేం లేదు, నువ్వు పుషప్స్ ఎలా చేస్తున్నావో చూస్తున్నాను అంది తడబడుతూ. రణధీర్ నవ్వు. అలాగా మై డియర్ క్యూట్ దొంగ అంటూ ఆమె మీదకి వంగుతుంటే, రణధీర్ ఏంటిది అంటూ అతని వెనక్కి నెట్టింది ఆరుహి. ఏంటి, నేను ఇంకా ఏం చేయకముందే నువ్వు క్వశ్చన్ స్టార్ట్ చేశావు అని అన్నాడు తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ. ఈ స్వెట్ అంది ఆరుహి ముక్కు చిట్లిస్తూ. ఓ ఈజ్ ఇట్ అని అంటూ పక్కన హ్యాంగర్కున్న టవల్ తీసి ఆరుహికి అందించి క్లీన్ అని అన్నాడు. నేనా? నువ్వే. మన మధ్య ఉన్న కాంట్రాక్ట్ ప్రకారం నేను చెప్పినట్లు నువ్వు చేయాల్సి ఉంటుంది, మర్చిపోయావా అని అన్నాడు టీజింగ్ స్మైల్తో. కాంట్రాక్ట్ అనగానే ఆరుహికి సరైన కోపం వచ్చింది. మూతి ముడుచుకుని అతనికి వినపడకుండా తనలో తాను ఏదేదో తిట్టుకుంటూ అతని ఫేస్ దగ్గర నుండి మొదలుపెట్టి హ్యాండ్స్ టెస్ట్ని తుడిచేస్తుంటే తనని నవ్వుతూ చూస్తున్న రణధీర్ వెనక్కి తిరిగి వీపు చూపుతూ ఇక్కడ కూడా అని అన్నాడు. కోపంతో టపాటపా తుడిచేసి అయిపోయింది, నేను వెళ్తాను అని అంది. రణధీర్ తల ఊపి వెళ్ళు అని అన్నాడు. ఆరుహి టవల్ హ్యాంగర్కి తగిలించి వెళ్ళబోతుండగా రణధీర్ ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవులను ఒక్కటి చేశాడు. ఆ ముద్దుకి ఒక్క క్షణం ఆరుహి ఊపిరి ఆగిపోయింది. రణధీర్ మరింత దగ్గరగా జరిగి ఆమెను గోడకు అదిమిపెట్టి వైల్డ్గా కిస్ చేసి పెదవులను వదిలి ఆమె మెడ వంపులో చేరి ముద్దుల్లో ముంచెత్తుతూ ఉన్నాడు. రణధీర్ లీవ్ మీ అంది ఆరుహి అతను నెట్టేస్తూ. రణధీర్ ఆమె కళ్ళలోకి చూసి, నన్ను సాటిస్ఫై చేస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళనిస్తాను అని అన్నాడు కొంటెగా. ఆరుహి బుగ్గలు టమాటాల్లాగా ఎర్రబడ్డాయి. ఇప్పుడు ఇంత పొద్దున్నే రొమాంటిక్గా మారిపోయావు, వేలాపాల లేదా నీకు? చీరి కోపంగా అంది. ఎస్, మార్నింగ్ సెక్స్ ఈజ్ ద బెస్ట్ ఫర్ రిప్రొడక్షన్ ఆల్సో అండ్ ఐ వాంట్ కిడ్స్ ఫ్రమ్ యూ అని అన్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? పెళ్ళి కాకుండానే పిల్లలు కావాలంటున్న రణధీర్ మాటలకు ఆరుహి ఎలా రియాక్ట్ అవుతుంది? ఆమె రియాక్షన్కి రణధీర్ రియాక్షన్ ఏంటి? వారిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉండబోతుంది? పెళ్ళికి ఓకే చెప్తాడా లేదా ఆరుహికి ఊహించని షాక్ ఇవ్వనున్నాడా? సాక్షి ఆకాష్ల మధ్య ప్రేమ చిగురిస్తుందా? రియాన్ నిధి ప్రేమలో పడతాడా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.